మరి గౌరవ రీజనల్ మేనేజర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. జిల్లాకు సంబంధించిన కార్మిక సమస్యల మీద మరి సుదీర్ఘకాలం నుంచి చర్చించినప్పటికీ కనీసం పరిష్కారం చేయకపోవడం, చొరవ చూపించకపోవడంగా ఈరోజు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ప్రమోషన్స్ విషయం కానీ, షెడ్యూల్స్ పెంపుదల కానీ, యాక్ట్ వ్యతిరేకంగా షెడ్యూల్స్ అమలు చేయడం కానీ, డైలీ వైజ్ ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, లీవు, సిక్కు, మరి డ్యూటీలో ఉన్న ఇబ్బందులు, మరి రకరకాల పీపీసీలను పెట్టి బళ్ళు రద్దు చేయడం, మరి ఏదైతే సింగిల్ క్రూ డ్యూటీలు అమలు చేయడం, అదేవిధంగా మేజర్గా హాస్పిటల్ సంబంధించిన ఏదైతే సమస్యలు మరి సుదీర్ఘంగా చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయో, ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే అగ్రిమెంట్ అయిపోయిందని నిలుపుదల చేయడం మూలంగా దాదాపు 2-3 కార్మికులు కూడా ఇవాళ చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. తక్షణం వాటిని అమలు చేయడంలో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే పెండింగ్ ఉండిపోయారో రెగ్యులేషన్ చేయకుండా వాళ్ళని వెంటనే రెగ్యులర్ చేయాలని, చనిపోయిన కార్మికుల తాలూకా పిల్లలు ఏవైతే మరి ఉద్యోగాలు ఇంకా ఇవ్వకుండా పెండింగ్ పెట్టారో, సెలక్షన్ కమిటీ పిలిచి కూడా ఇవాళ వరకు పెండింగ్ ఉందో మరి వాటిని అందరినీ కూడా తక్షణం రిక్రూట్మెంట్ చేయాలని తదితర 40 డిమాండ్స్ ఇవాళ రీజనల్ మేనేజర్ గారికి సమ్మె నోటీస్ ఏది ఇవ్వడం జరిగిందో తక్షణం యాజమాన్యం చొరవ తీసుకుని పరిష్కారం చేయాలని, లేకపోతే 20వ తారీఖు నుంచి విశాఖ జిల్లా పరంగా టోటల్ నేషనల్ మజ్దూర్ యూనియన్గా సమ్మె చేయడానికి వెనకాడే ప్రసక్తి లేదని సందర్భంగా సిద్ధం పరిష్కరించాలి. మా సమస్యలు వెంటనే